అయితే మతం స్థాపించలేదు. ఆయన రాజ్యాన్ని స్థాపిద్దామని వచ్చారు. ఆయన రాజ్యం భూమి మీదకి రావాలని ఆయన అనుకున్నారు. ఆయన ప్రార్థనలో కూడా, మనకు నేర్పిన ప్రార్థనలో కూడా అదే ఉంటుంది. మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం జరిగించు ఈ భూమి మీద, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ద హెవెన్ అనేసి ప్రేయర్లో ఉంటుంది. అంటే పరలోక రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకంలో ఎలా అయితే జరుగుతుందో ఈ భూమి మీద అలాగే జరగాలి అనేసి యేసు ప్రభువే డైరెక్ట్గా మనకు ప్రార్థన నేర్పమంటే అలా క్లియర్గా వివరించి ఉంది. ప్లస్ మన సృష్టి గురించి ఎందుకు ఆలోచించాలి అని అంటే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, పౌలు గారు చెప్తున్న మాట రోమన్స్ చాప్టర్ 8:19లో సృష్టి అంతా మూలుగుచున్నది ఎందుకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అనేసి. అంటే దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడట్లేదు, అందుకే ఇంకా సృష్టి నాశనం అయిపోతూ ఉంది. సో అంటే మనకి అధికారం ఇచ్చాడు, కాకపోతే నాశనం చేయమని అయితే ఇవ్వలేదు. దాంతో కలిసి సమానంగా జీవించి ఉండాలని, అంటే కొంచెం తక్కువే జంతువులు ఇవన్నీ, కాకపోతే ప్రేమతోటే ఏం కోసుకుని తినేమనలేదు, చంపుకుని వెళ్ళిపోమనలేదు. మన దేవుని సృష్టిని ఎంతో ఇష్టంగా చేసుకున్న ఆయన్ని స్వరూపంలో ఉన్న మనం ఎలా చూసుకోవాలి కదా. కాబట్టి ఇది కూడా ఇవన్నీ స్పిరిచువల్, ఏవి కూడా నా సొంత ఆలోచనలు కాదు, నేను బైబిల్ నుంచి ఆలోచించినవే, దేవుడిని అడిగి ప్రార్థనలో నేను తెలుసుకున్న దర్శనాల ద్వారావే ఇవన్నీ కూడా. ఇలాంటివి మీకు బయట ఎక్కడ మీరు వినుండకపోవచ్చు, కానీ ఇదే ఫస్ట్ టైం అయ్యి ఉంటే కనుక ఒకసారి మళ్ళీ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. రెవల్యూషన్ చాప్టర్లో కూడా ఈ బబులోన్ వ్యవస్థ ఎప్పుడు కూలుతుంది అంటే, అందరూ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరు క్రిస్టియన్స్ ఏమంటున్నారంటే, యేసుప్రభు వచ్చే వరకు కూడా ఈ భూమి మారదు అని అనేస్తున్నారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, రెవల్యూషన్ చాప్టర్ 18లోని లోకపరమైన వ్యాపారస్తులు అందరూ, అంటే మర్చెంట్స్ ఆఫ్ ది ఎర్త్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు, ఈ ధనికులు ఈ భూమి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. స్వార్థపరులు వీళ్ళందరూ ఉంటారు కదా, ఏడ్చి గోల పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఆ సరుకులు ఎవరో కొనుక్కోవట్లేదని. ఇప్పుడు యేసుప్రభు రాకముందు ఇది జరుగుతాయని ఉంది రెవల్యూషన్ చాప్టర్ 18లో. మీరు ఒకసారి చదవండి ఒకసారి ఓపెన్ చేసి. ఎందుకు అలా ఉంది అని అంటే మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మనీ మీద బేస్ అయ్యారు, బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు, రోడ్లు వేసుకుంటున్నారు, లేదంటే నేచర్కి ఎగెన్స్ట్గా ఈ పెట్రోల్స్ అని, మినరల్స్ అని, భూమిలోంచి తవ్వకాలని ఇవన్నీ చేసి ఎగెన్స్ట్గా, మొత్తం నేచర్కి ఎగెన్స్ట్గా చేస్తున్నారు. అంటే సృష్టిని కేర్ చేయవలసిన మనం సృష్టిని నాశనం చేస్తున్నాం. దేవుడు డైరెక్ట్గా ఆయన ఎంతో ఇష్టంతో చేసుకున్న ఈ సృష్టిని మన చేతులతో మనం నాశనం చేస్తున్నట్టు. నేను ఎక్కడ నాశనం చేస్తున్నాను అని అనుకోకండి. కానీ మనం కూడా ఈ లోకపరమైన పనుల్లో మనం కూడా దూరుతున్నాం. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు, లేదా డాక్టర్లు అవ్వచ్చు, లేదా సైంటిస్టులు అవ్వచ్చు, లేదా మెడిసిన్ ఫీల్డ్ అవ్వచ్చు. ఎందులోకి వెళ్ళినా ఆ ఫీల్డ్ మొత్తం నేచర్లో నుంచే ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి గెలుగుతారు. ఇందులో ఆల్రెడీ సృష్టిలో ఏదైతే ఉందో దాన్నే భూమిలో నుంచి లాగడము, ఈ పెట్రోలియంస్ అని, గ్యాసెస్ అని, ఆయిల్స్ అని, భూమిలో ఉండవలసిన మినరల్స్ ఉంచకుండా తీసి పడేస్తున్నారు.